హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్కి అయితే మిరపకాయ బజ్జీలు చేయబోతున్నాము. దానికైతే ముందుగా మంచిగా మిరపకాయలన్నీ నీట్గా వాష్ చేసుకొని ఇలా మధ్యలోకి ఇలా కాట్లు పెట్టుకోవాలి. అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం పిండి కలిపే ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే శనగపిండి తీసుకొని అందులో కొంచెం వంట సోడా, కొంచెం కారపొడి, మీకు కారపొడి కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి, అది మీ ఇష్టం. మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకొని ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకుంటే ఏంటి అంటే పిండి అనేది క్రిస్పీగా వస్తుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత కాసేపటికి చేత్తో కలుపుకొని మంచిగా ఇలా వచ్చేలాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే సాల్ట్ సో అందుకే పొడిది కాకుండా ఇట్లా వాటర్లో యాడ్ చేసి వేసుకుంటే అంతా కలుస్తుంది కాబట్టి ఇలా వేసుకొని కలుపుకున్నాను. పిండి అనేది గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలలో నేను సాల్ట్ ఏం యాడ్ చేసుకోలేదు. సో సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని కడాయి వేడయ్యాక కావాల్సినంత ఆయిల్ పోసుకొని మంచిగా ఆయిల్ వేడయ్యాక ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క మిర్చి తీసుకుంటూ ఇలా వేసుకోవాలి. అంతే, అన్నీ ఇలా వేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, మిర్చి బజ్జీ రెడీ. టేస్ట్ మాత్రం బాగుంది. మంట అనేది కొంచెం తక్కువలో పెట్టుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒకవైపు కాల్చాక ఇంకో వైపు కూడా ఇలా తిరిగేస్తూ కాల్చుకోవాలి. అంతే, మిర్చి బజ్జీ రెడీ. ఎంతో టేస్టీగా ఉన్న మిర్చి బజ్జీ రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.